గుర్తుంచుకోండి, నా పేరు పవన్ కళ్యాణ్. మాటిస్తున్నా, అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆడపడుచులకిచ్చిన హామీపైనే. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చేసిన ఈ ప్రామిస్ ని పవన్ గుర్తుపెట్టుకుంటారా అనుకున్నారంతా. కానీ 2019లో ఇచ్చిన మాటను తొలి సంతకంతోనే నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏ నిర్ణయాలు తీసుకున్నారు? తొలి సంతకానికి ఎందుకంత ప్రాముఖ్యత? మేనిఫెస్టో హామీపైనే పవన్ తొలి సంతకం. 2019లో ఇచ్చిన మాటను నెరవేర్చిన సేనాని. డిప్యూటీ సీఎంగా బాధ్యతల స్వీకరణ. తొలి రోజే సమీక్షలు, అధికారులకు టార్గెట్లు. 10 ఏళ్ల రాజకీయం. సినీ రంగ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే రాజకీయ రంగ ప్రవేశం. పైగా డిప్యూటీ సీఎం పదవి. ఏం చేస్తారు, ఎలా చేస్తారు? శాఖలపై, గవర్నెన్స్ పై పవన్ కున్న అవగాహన ఏంటి? ఇవే ప్రశ్నలు వినిపించాయి, వెంటాడాయి. ఈ ప్రశ్నలన్నీ